ఒకటి చెప్తా. మనమందరం అంటాం కదా! అబద్ధం అంటే తప్పని. కానీ నిజం చెప్పాలంటే అన్ని అబద్ధాలు అలా ఉండవు. కొన్నుంటాయి. అవి స్ట్రెయిట్‌గా మనల్ని హర్ట్ చేస్తాయి. మరికొన్నుంటాయి. అవి కొంచెం అందంగా ఉంటాయి. లైఫ్‌ని ఒక బ్లాంకెట్‌లా అనుకుంటే కొన్ని పార్ట్స్ నిజం, కొన్ని పార్ట్స్ అబద్ధం. కానీ ఒక రకమైన అబద్ధం ఉంటుంది. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది ఒక అందమైన అబద్ధం. చిన్నప్పుడు గుర్తుందా? అమ్మ చెప్పేది. కూరగాయలు తింటే బొమ్మ కొనిస్తానని. నాన్న చెప్పేవాడు. బాగా చదివితే ఫ్యూచర్ బావుంటుందని. ఇప్పుడు మనం ఏమన్నా ఆలోచించామా? ఇది నిజమా? కాదా? అని. ఎందుకంటే నమ్మేసేవాళ్ళం. ఇవి నిజమేమో అని. బొమ్మ వచ్చినా రాకపోయినా, ఫ్యూచర్ బాగున్నా లేకపోయినా, ఆ మాటలలో మనం ట్రై చేసేవాళ్ళం. పెద్దయ్యాక స్లోగా అన్నీ అర్థమవుతుంది. అన్ని ప్రామిసెస్ వర్క్ అవ్వవని, కొన్ని డ్రీమ్స్ నిజం కావని, కొన్ని మాటలు జస్ట్ చెప్పడానికి చెప్తారు. అప్పుడు కొంచెం బాధ ఉంటుంది. నన్ను మోసం చేశారా అని. కానీ ఒకసారి ఆలోచించు. ఆ మాటలు లేకుంటే నువ్వు అసలు ట్రై చేసేవాడివా? అబద్ధమా? నిజమా? కాదా? అని కాదు ఇష్యూ. ఆ అబద్ధం నీ లోపల ఏదైనా స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్ తెచ్చింది కదా! అదే మ్యాటర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సముద్రంలో తుఫాను ఉంటే ఒక చిన్న అల కూడా పడవని ముందుకు తోస్తుంది. అందమైన అబద్ధం కూడా అంతే. అవి డైరెక్షన్ ఇవ్వవు. డెస్టినేషన్ చెప్పవు. కానీ మూమెంట్ ఇస్తాయి. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పాలంటే ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్. ఈ మాటలు అందరూ చెప్తారు. నిజమవుతాయా? మోస్ట్లీ కాదు. కానీ నిజం చెప్పాలంటే ఆ మాటలు లేకుంటే ప్రేమ అసలు స్టార్ట్ అయ్యేదా? ప్రేమలో అందమైన అబద్ధాలు గ్లాస్ లాంటిది. చాలా అందంగా ఉంటాయి. కానీ పగిలిపోతాయి. నిజం తెలిసినప్పుడు మొత్తం పగిలిపోతుంది. పగిలిన తర్వాత బాధ ఉంటుంది. కానీ బాధ వల్ల కొంచెం క్లారిటీ వస్తుంది. మనం ఏం కోరుకున్నామో, నిజంగా ఏం జరిగిందో క్లియర్‌గా తెలిసిపోతుంది. ఈ ప్రపంచం మొత్తం అందమైన అబద్ధాల మీద నడుస్తుంది. పొలిటీషియన్స్ ప్రామిసెస్, యాడ్స్‌లో ఉండే హ్యాపీనెస్, సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ లైఫ్ కపుల్స్. మనం కూడా ఒకసారి అందమైన అబద్ధాలు చెప్తాం అదర్స్‌కి. మనకు మనం కూడా చెప్పుకుంటాం. అందమైన అబద్ధాలని బ్లైండ్‌గా నమ్మకూడదు. కానీ వాటిని హేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి పర్మనెంట్ కావు. కానీ ఒక పుష్ ఇస్తాయి. మనం రీచ్ అవ్వలేని దానికోసం పరిగెట్టడానికి ఈ అందమైన అబద్ధాలు ఒక రీజన్ అవుతాయి. లాస్ట్‌గా ఒకటి. నీ లైఫ్‌లో కొన్ని విషయాలు నిజం కాకపోయినా అవి నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. అది చాలు. ఒకటి చెప్తా ఫైనల్‌గా. అన్ని అబద్ధాలు మోసం కావు. కొన్ని అబద్ధాలు మనల్ని మనం అవ్వడానికి చేస్తాయి. మన ట్రూత్ సెల్ఫ్‌ని.